ఇంకా కోన గారు, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మా కోన గారు. ఆయనతో అసోసియేషన్ మేము అసోసియేట్ అయ్యి సినిమా చేస్తున్నాం. అండ్ కోన గారితో ఎలా ఉంటుందంటే, మనం చాలా చేయాలనుకుంటాం, ఎన్నో చేద్దాం అనుకుంటాం, కానీ అన్నిటికంటే ముందు వచ్చి ఆయనే చేసేస్తారు. ఒక్కరోజన్నా లేట్గా వస్తారేమో షూటింగ్కి, ఒక్కరోజన్నా మనకు మనం ఏదో చేసేసి ఆయన చూపించి బాగా అనిపించుకుందాం అని చూస్తాం, కానీ అది ఎప్పుడు కుదరలేదు. నిజంగా సినిమా పిచ్చే సార్. సినిమా పిచ్చి లేకపోతే అలా ఎవరు నిజంగా చేయలేరు. మిగతా అన్ని వాటిలో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ సినిమా అనేసరికి మాత్రం ఫస్ట్ ఉంటారు. షూట్ స్టార్ట్ కొబ్బరికాయ కొట్టి టైంకల్లా ఉంటారు. అంటే ఇంత ప్యాషన్ నేను అంటే చాలా ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఇంత ప్యాషనేటెడ్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను ఎవరిని చూడలేదు. ఈయనకి కాళ్ళు బాగోకపోయినా కూడా ఎక్కడో అడవుల్లో, ఎక్కడ సార్ అది, అక్కడెక్కడో మ్యాంగ్లూరులో అడవుల్లో, మామూలు అడవులు కాదు, కారు అడవులు, అక్కడ కూడా కాళ్ళు ఇదైనా కూడా పొద్దున్నకల్లా షార్ట్ కట్టుకొని వచ్చారు. ఇంత అంటే సార్ సూపర్ సార్. ఆ పిచ్చే మిమ్మల్ని ఇంతలా డ్రైవ్ చేస్తుంది, నేను గొప్ప గొప్ప సినిమాలు చేసి ఇలా చేసింది. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. యంగ్స్టర్స్కి అందరికీ కూడా, కొత్త దర్శకులకి అందరికీ కూడా మీ సపోర్ట్తో ఇండస్ట్రీకి ఒకరోజు మనం ఎంత తిరిగి చూసిన తర్వాత మనకంటూ ఇందాక వచ్చిన పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా మీ అసోసియేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, సో ఇంతమందిని సంపాదించడం చాలా 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 గ్రేట్. ముందు కూడా మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే ఎనర్జెటిక్గా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ నైట్. సుమ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. ఏంటి ఇందాక నేను శ్రీ విష్ణు గారు గ్రౌండ్ ఇంటరాక్షన్లో చెప్పినవన్నీ డైలాగులే. అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వైరల్ అయ్యి ప్రాచుర్యంలోకి రాబోతున్న డైలాగులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు ఫైనలీ కోన వెంకట్ గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా డిస్క్లోజ్ చెప్పని నా కొన్ని ప్రాపర్టీస్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు దాకా లైఫ్లో చాలామంది వాళ్ళు ఎంత సంపాదించారు ఏంటి ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. నేను రిటర్న్స్ ఫైల్ చేయకుండా దాచుకున్న కొన్ని ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ఇవాళ మీ ముందుకు వచ్చారు. నెంబర్ 1 వివి వినాయక్. అతను నేను సంపాదించుకున్న ప్రాపర్టీ. అంటే నా కోసం వచ్చిన ప్రతి వాళ్ళు, బాబీ, అలాగే నేను పరిచయం చేసిన శివ నిర్మాణ నా కోసం టీజర్ ఈవెంట్ అప్పుడు వచ్చాడు. చాలామంది ఇలాగా ఈరోజు ఇంకొక కొత్త ప్రాపర్టీని సంపాదించుకున్న ఆ ప్రాపర్టీ సతీష్ జవ్హాజీ. సో వీళ్ళందరూ వీళ్ళ ప్రాపర్టీస్ అంటే వీళ్ళ నా ఆస్తులు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున నేనున్నా లేకపోయినా సినిమా అన్నది ఉంటుంది. సినిమా ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు. సో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ప్రాపర్టీస్కి వారసులకు వెళ్ళిపోతుంటుంది. అలాగే సినిమా అన్నది వారసత్వంగా తీసుకుని వీళ్ళు దానిని టేక్ కేర్ చేయాలి వీళ్ళు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి టాలెంట్ దొరికితే, నాకు బాగా గుర్తు శివ నిర్మాణం నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ఫస్ట్ సినిమా చేద్దామని బాబీ చెప్పినప్పుడు కానీ, హరీష్ శంకర్ చెప్పినప్పుడు కానీ, వాళ్ళు చెప్పిన కథ, వాళ్ళ ప్యాషన్ చూసి ఈ ప్యాషన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలి. మేబీ అందుకే నన్ను ఆ దేవుడు ఇక్కడ పంపించాడు అనుకున్నా. అలాగే ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, గోపిచంద్ మల్నేని అవ్వచ్చు, వీళ్ళందరూ, ఓ శివ నిర్మాణ, ఇప్పుడు సతీష్ జవ్వాజీ, వీళ్ళందరూ నా ఆస్తుల కింద ఫీల్ అవుతారు. సో ఈ ప్రాపర్టీ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇది తగ్గే ప్రాపర్టీస్ కాదు ఇది. సో ఐఎమ్ సో ప్రౌడ్. నా కమింగ్ టు బ్యాండ్ మేడం, రోషన్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. నేను ఫస్ట్ కథ వినంగానే సతీష్ చెప్పింది అదే, సతీష్ నేను సినిమా చేస్తా. సతీష్, వేణు, బెక్కం ఇద్దరు వచ్చారు.
సో మన కథ చేద్దాం, నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. కానీ కథని 10 మంది చూడాలి. మార్వల్ ఇవాళ మీరు చూస్తే నేను ఇప్పుడు సాయంత్రం చూస్తున్నాను, ఎక్కడ లండన్, ఎక్కడ స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడికో అవుతుంది. ఏంటి సినిమా వీడియో రిలీజ్ అవుతుంది రేపు 26th నాడు. మారుమూల ఈవెన్ స్కాండినేవియన్ కంట్రీస్లో, ఎంటైర్ యూఎస్లో నాకు తెలిసి 300 స్క్రీన్ 350 స్క్రీన్స్ వరకు రేపొద్దున 26th రిలీజ్ అవబోతుంది. దానికి కారణం కోన వెంకట్ కాదు, దానికి కారణం రోషన్ అండ్ శ్రీదేవి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు కోర్ట్ అన్న మూవీ తోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి, నాని అన్నవాడు తను చెప్పిన ఒక గొప్ప మాట, మీరు ఈ సినిమా నా కోసం చూడండి, సినిమా నచ్చకపోతే మీరు ఎప్పుడు మళ్ళీ నా సినిమా చూడొద్దు అని చెప్పాడు. చాలా ధైర్యంగా చెప్పాడు. సో దానికి చాలా గట్స్ కావాలి, కన్విక్షన్ కావాలి. అంటే ఆ కథ, ఆ సినిమా, వీళ్ళిద్దరూ, అలాగే మన రామ్ జగదీష్ ఇచ్చిన ఆ కథ, అతను తీసిన విధానం, ఇదే సేమ్ కాన్ఫిడెన్స్ నాకు సతీష్ వీళ్ళందరూ ఇచ్చారు. నేను ఈ కథ విన్నప్పుడు నేను కూడా చెప్తున్నా, ఈ సినిమాని తప్పక చూడండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన సినిమా మళ్ళీ మీరు చూడద్దు. అలా అని రాయడం మానేయడం. మీకు నచ్చేంత వరకు రాస్తూనే ఉంటా, కానీ నచ్చకపోతే నేను రాసింది మళ్ళీ చూడదు మీరు. సో అంటే ఇక్కడ బాబీలే కదా, ఇప్పుడు నువ్వు చూసారంటే చిరంజీవి గారు కోపడతారు, పొద్దున్న ఫోన్ చేసి, ఏవయ్యా నువ్వు నెక్స్ట్ రాస్తున్న సినిమా నాదే కదా అని. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అన్నయ్య. నేను సంపాదించుకున్న ఆస్తుల్లో మెగా ఆస్తి ఈ చిరంజీవి గారు నెంబర్ 1. ఎంతోమందిని సంపాదించుకున్నాను, కానీ అంటే మనం ప్రతి ఫిలిం తోటి మనం ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ ఎంతోమందిని, మన కుటుంబం అది పెద్దగా అవుతూ ఉంటుంది, మన ఫ్యామిలీ, వీళ్ళందరూ మన ప్రాపర్టీస్. సో ఐఎమ్ సో ప్రౌడ్. రోషన్ అండ్ శ్రీదేవి రండి, మీ ఇద్దరికి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కథలు, మిమ్మల్ని వెతుక్కుంటూ మెట్పల్లి నుంచి మన సతీష్ ఎలా వచ్చాడో, అలాగా శ్రీకాకుళం నుంచో, ఆదిలాబాద్ నుంచో మిమ్మల్ని వెతుక్కుంటూ స్టోరీలు మీ ఇంటికి వస్తుంటాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ 100% నేను అదే నమ్మాను. నేను ఈ కథ విన్నప్పుడు నాకు వీళ్ళిద్దరే కనపడ్డారు. ఆ సినిమాలో వీళ్ళు ఆ క్లాస్ డిఫరెన్స్ మీద, ఆ కాన్ఫ్లిక్ట్తో వీళ్ళ స్టోరీ చేశారు, కోర్టు. ఇందులో వీళ్ళిద్దరిని ఒకే ఫ్యామిలీలో చూస్తే ఎలా ఉంటుంది, ఒకే ఫ్యామిలీలో ఉండి విత్ ఇన్ ద ఫ్యామిలీలో డిఫరెన్సెస్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది మీకు కొత్తగా ఉంటుంది. అందుకే అందరూ లాస్ట్ 20 minutes 30 minutes క్లైమాక్స్ తను చెప్పడం కారణం ఏంటంటే, కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలో ది ఎండ్ కార్డు పడంగానే, కుర్చీలోంచి లేవగానే ఆ క్షణం మన సినిమాని అక్కడ మనము వదిలేసి పార్కింగ్కి వెళ్ళిపోతాం, మన కారు దగ్గరకో బైక్ దగ్గరకో. కొన్ని సినిమాలు ఉంటాయి మనతో పాటు బైక్ దాకా, కారు దాకా వస్తాయి. కొన్ని సినిమాలు ఇంటి దాకా వస్తాయి. కొన్ని సినిమాలు జీవితాంతం మీ వెంటే ఉంటాయి. ఆ సినిమాయే బ్యాండ్ మేడం. అటువంటి సో ఇంత మెమరబుల్ మీకు ఎవరు గుర్తుండరు. కోన వెంకట గుర్తుంటాడు, సతీష్ శంభాజీ గుర్తుంటాడు, వీళ్ళిద్దరే గుర్తుంటారు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్కి నేను చేసింది ఏంట్రా అంటే, బెస్ట్ టెక్నీషియన్స్ ఒక సతీష్ ముత్యాల మా డిఓపి ఇచ్చాను, అలాగే విజయ్ బుల్గాని మ్యూజిక్, నార్నే శ్రీనివాస్ ఆర్ట్, అలాగే అన్నిటికి మించి పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా బాహుబలి శివ. చూడండి సేమ్ సైజు బాహుబలి శివ ముప్పరాజు. అలాగే నేను ఈ సినిమా ఫస్ట్ టేకాఫ్కి నాకు కొండంత ధైర్యం ఇచ్చింది రాజశేఖర్. నేను ఫస్ట్ వాడి దగ్గరికి పంపించా సతీష్ని. రాజశేఖర్ ప్లస్ వాళ్ళ పిల్లలు అందరు కూర్చొని వాడిద్దరి కొడుకులు అందరూ విని, ఫ్యామిలీ మొత్తం విని, ఎక్స్ట్రాడనరీ ఉంది బాబా నువ్వు చెయ్యని. సో ఐ సెడ్ సరేరా అయితే మరి నువ్వు కూడా జాయిన్ అయిపో అన్నాను. ఐ మేడ్ హిమ్ కో ప్రొడ్యూసర్, ఐ పుల్డ్ హిమ్ ఇంటూ ఇట్. ఇప్పుడు రేపు ఎంత మిగులుతుందో లెక్కేద్దాం రెడీగా ఉన్నాడు. సో అందుకోసమే వచ్చాడు, ఏంటి లెక్క అసలు ఏంటి తేలుద్దామని.
రేపు చెప్తారా లెక్క నీకు? రేపు కాదు, ఈ సినిమా నెక్స్ట్ 50 days వరకు నువ్వు లెక్క పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ వీళ్ళకి డెఫినెట్గా నేను ఇక్కడే ఉన్నాడు మహేంద్ర. సో వాళ్ళని నేను సినిమా స్టార్ట్ అవ్వగానే నాకు తెలుసు వీళ్ళకి ఒక స్టార్స్ అవ్వబోతున్నారు కాబట్టి వీళ్ళకి ఒక స్టార్ మేనేజర్ కావాలని, అందుకే ఆల్రెడీ పెట్టేశాం మహేందర్ని. కాబట్టి మీరందరూ ఆడియన్స్ ప్లీజ్ ట్రస్ట్ మీ, నేను ఇందాక జోక్గా చెప్పలేదు. మీకు ఈ సినిమా నచ్చకపోతే నేను రాసిన సినిమా మళ్ళీ చూడద్దు, అంత మనస్ఫూర్తిగా మనసు లోతుల్లో చెప్తున్నాను. దానికి కారణం కోన వెంకట్ కాదు, దానికి కారణం సతీష్ జబ్బాజీ, దానికి కారణం శివ ముప్పరాజు, దానికి కారణం విజయ్ బుల్గానే, దానికి కారణం శ్రీదేవి అండ్ రోషన్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. టాలెంట్ ఏమి ఎక్స్ప్రెషన్స్ అప్పుడే నీకు తెలుసా కాకినాడ ఫ్యాన్స్ అని? ఇవాళ ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా హలో చెప్పు శ్రీదేవి చెప్పు. అయ్యో అసలు ఇది ఎందుకైతే నాకు తెలీదు. ఫస్ట్లీ అది వేసింది కారణం అయితే వీడియో. ఫస్ట్ అదే ఆ వీడియో అంటే నేను ఎప్పుడో వాళ్ళ సిస్టర్తో కూర్చున్నప్పుడు తను ఏదో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో బాగా అనిపించి అందరికి చూపించాను. బట్ ఈ వీడియో అయితే ప్లే చేస్తాను నాకెందుకు తెలుసు. నువ్వు ఎవరికైతే ఈ వీడియో చూపించకూడదో వాళ్ళకి చూపించేసావు, వాడేమో ప్రపంచానికి చూపించేసాడు. అది అయినా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇలా పెడతారు మీ వీడియోలు. ముందుగా అందరికీ థ్యాంక్స్ మా బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు తెలియదు ఇంత పెద్దలను చూస్తానని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ నాకు అంటే కోర్టుకి ముందు చాలా స్ట్రగుల్స్ అయినాయి. అంటే ఆడిషన్స్ ఇచ్చేదాన్ని, బట్ సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు హోపే ఉండేది కాదు. సో అలాంటప్పుడు జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ అసలు ఫస్ట్ నేను ఆడిషన్ కోర్టుకు ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను సెలెక్ట్ అవుతానని కూడా నాకు తెలీదు. బట్ అయ్యాను. చిన్న లక్ యాడ్ అయింది దానికి, నా స్ట్రగుల్లో లక్ యాడ్ అయింది. అండ్ దానికి ఖచ్చితంగా మేము నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఏం సైన్ చేస్తున్నాం అనే ముందు ఒక సినిమా అనేది బయటికి రావాలి, అసలు మనం ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మనల్ని నమ్మి తీసుకున్నందుకు ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ నాన్నగారికి. అండ్ దీప్తి అక్క థ్యాంక్ యూ సో మచ్, అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోర్ట్ అనేది చాలా 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 పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఎందుకంటే దానికంటే ముందు అసలు నేను ఓకే ఇన్స్టాగ్రామ్లో తెలుసు, బట్ కోర్ట్ తర్వాత అందరి ఇంట్లో జాబిలీ చందు జాబిలీ అనుకుంటా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎటు వెళ్ళినా చందు జాబిలీ. అండ్ ఇప్పటికీ అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. మా ఇద్దరిని చాలా ఓన్ చేసుకున్నారు. ఎటు వెళ్ళినా మీరు కోర్టులో చాలా బాగా చేశారు అనుకుంటా. అండ్ అవన్నీ చాలా నాకు కొత్తగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాంటి ఒక ఫిలిం మేము చేసాం అని చెప్పుకోవడానికి చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ ఆఫ్టర్ కోర్ట్ అసలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు బెకన్ గారు నాకు కాల్ చేసి ఇది ఒక అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది కోన వెంకట్ గారు చెప్పారు దట్ ఒకసారి విను కథ చాలా బాగుంటుందని. విన్నాను. అసలు చాలా చాలా బాగా అనిపించింది. 2.5 hours మా సతీష్ గారు నుంచోనే కథ చెప్పారు. అండ్ ఆయన ఎంత డెడికేటెడ్గా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అండ్ నాకు చాలా చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అలా ఉండడం. అండ్ అండ్ ఇందాక చెప్పిన డైలాగ్లో ఏమైనా చెప్పి
ఫస్ట్ ప్రేమలో ఎంత ఎంత హిట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ అదే తిప్పుకుంటున్నాం అని ఈ బ్యాండ్ మేళం సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయామంటే సేమ్ మేము ప్రేమలోకి 1 million 2 million అని రోజు మెసేజ్లు చేసుకునే వాళ్ళం. నేను రోషన్ అరే 2 million హిట్ అయిందిరా. సో ఈ సేమ్ తిప్పుకుంటున్నాం అదే ఎక్సైట్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంత మంచి అంటే ఈ సినిమాలో వచ్చిన పాటలు అన్నీ మీరు పెద్ద హిట్ చేశారు. అండ్ ఖచ్చితంగా బ్యాండ్ మేళం అనే సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చందు జాబ్లీ నుంచి యాదగిరి రాజమ్మని ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో అందరూ తప్పకుండా 26న మా సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో విచ్చేసిన పెద్దలందరికీ, విజయేంద్ర ప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి, బాబీ అన్నకి, శ్రీ విష్ణు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నేను 3 పాటలు రాయడం జరిగింది. మంగ్లీ అండ్ సునీత గారు అట్లాగే సాకేత్ ఒక పాట పాడారు. ఆ పాటను ఇంకా ఎందుకు దాచిపెట్టారో మా కోన గారు తెలియదు, కానీ ఆ పాటను ట్రంప్ కార్డ్ లాగా థియేటర్లో వాడతారేమో. ఆ పాట కూడా ఇందులో ఉంది, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా అంటే నా రచనా శైలికి భిన్నంగా నాకు ఒక మెలోడీ సాంగ్ ఇచ్చి, ఒక బాధాకరమైన పాట ఇచ్చి సునీత గారు పాడే పాట నాతో రాయించారు. అందులో నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు చేశాను నేను. నా రేపటి వెలుగు ఈ చీకటి నడుగు, ఈ నిప్పుల వాగు ఏ మంచున కరుగు, ఏంటో ఏమో పిచ్చిది ప్రేమ, ఎప్పుడు సాయం రానే రాదే, కళ్ళలో దాగి కలలను చూపి ఎటు పోయిందో కన్నీరయ్యి అని ఇట్లాంటి మంచి చిన్న చిన్న పదాలతో మంచి ఎక్స్ప్రెషన్స్ రాసే అవకాశం నాకు ఇచ్చారు. మంచి ట్యూన్లు అందించిన విజయ్ బుల్గానే. కాకినాడలో ఉంటాడు తను, ప్రకృతికి దగ్గర, అంత స్వచ్ఛంగా మంచి ట్యూన్లు అందించాడు. ఇందాక పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉంటే ఆ టీం మొత్తం చాలా అద్భుతంగా ఆడతారు. అట్లాంటి మా కోన గారు ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉండి దగ్గరగా వీళ్ళందరితో అద్భుతంగా పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. మా దర్శకులు సతీష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మంచి పాటలు నాతో రాయించినందుకు. బ్యాండ్ మేళం అని పేరు పెట్టినందుకు ప్రతి ఈవెంట్ అంతే సందడిగా కొనసాగిస్తున్నారు. ఇంకా అసలు ప్రమోషన్ అయితే చెప్పక్కర్లేదు, ఏది వదలట్లేదు. ఉగాది, రంజాన్ ఏది వదలట్లేదు మా కోన గారు. నేను ఏదన్నా ఒక పోస్ట్ పెట్టుకొని ఎన్ని లైకులు వచ్చాయో చూసేలోపు 10 బ్యాండ్ మేళం పోస్టులు ఉంటున్నాయి. అందులో నేను పెట్టిన పోస్ట్ నాకు కనిపించట్లేదు, బ్యాండ్ మేళం పోస్టులు టక్క వచ్చేస్తున్నాయి. అట్లాంటి ప్రమోషన్ కూడా ఎంతో విగరస్గా చేసి చాలా అంతమందికి ఈ సినిమాను చేరవేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే యూట్యూబ్లో కింద కామెంట్లో రాస్తున్నారు, అరే ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అని. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ, కానీ మీ మనసులకు అబ్బా అనిపించే ఒక మెలిక కూడా ఉంది, మంచి కంటెంట్ కూడా ఈ చిత్రంలో ఉంది. అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు రోషన్ అండ్ మా శ్రీదేవి. మిగతా కళాకారులు కూడా, మిగతా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ బ్యాండ్ మేళాన్ని మీరు గట్టిగా సౌండ్ చేయబోతోంది థియేటర్లో. ఈ బ్యాండ్ మేళాన్ని ఎంతో సందడిగా రిసీవ్ చేసుకుందాం, అత్యద్భుతంగా ఆదరిద్దాం. ఈ 26కు థియేటర్లో సందడి చేయబోతుంది. అందరినీ వచ్చి మనస్ఫూర్తిగా ఈ టీంని, మా టీంని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అన్నతో పాటు నేను స్క్రీన్ మీద నా నేమ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం. నేను గురువుగా భావించే మా గొంగురు జుట్టు గురువు గారి పక్కన నేను నిల్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. పెద్దలందరికీ నమస్కారం. విజయేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మీ ఆశీస్సులు అందించినందుకు. అట్లాగే బాబీ గారికి, సురేష్ బాబు గారికి, కోర్ట్ దర్శకులు జగదీష్ గారికి చాలా మంచి సినిమా, చాలా స్వచ్ఛమైన సినిమా. అట్లా విజయ్ బుల్గానే ఎంతో మంచి సంగీతం వస్తున్నారు. ఆదిత్య సంగీతం, మంచి సంగీతాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. అట్లాగే నాని గారి అక్కయ్య గారు, తర్వాత పిల్లలిద్దరు రోషన్, శ్రీదేవి కోర్టులో ఎంత సహజంగా నటించారో మళ్ళీ అంతే గొప్పగా నటించే అవకాశం ఉన్న కథనం ఈ సినిమాలో ఉంది. తప్పకుండా స్వచ్ఛమైన మీ నటనకు సహజమైన కథ తోడైతే మరింత గొప్పగా రాణిస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. శ్రీవిష్ణు గారు
ఎంతోమంది కథానాయకులు సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా ప్రత్యేకంగా మీదంటూ ఒక మార్గాన్ని, మీదంటూ ఒక శైలిని ఏర్పరచుకొని మీరు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. నేను సామజోగం చూశాను, తర్వాత మొన్న నారీ నారీ నడుంబురారిలో కూడా ఒక చిన్న పాత్ర, చిన్న నిడివి ఉంటుంది, క్యామియో చేశారు. దాంట్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేకతను మీరు చాటుకున్నారు. అట్లాగే మీ డైలాగ్ డెలివరీ, మీ సంభాషణ చాతుర్యం చాలా బాగుంటుంది. సతీష్, నీకు మంచి భవిష్యత్తు ఉంది సతీష్. నువ్వు పాటలు రాయించుకున్నప్పుడు నువ్వు చెప్పే విధానం, మాకు ఆ కథనంలోకి మేము వెళ్ళే విధానం, ఆ లోతుని స్పృశించడానికి నువ్వు చెప్పే విధానం చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే వేణుబెక్కం గారు, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఇలాంటి సినిమాను తీసే అవకాశం ఆ దర్శకుడికి ఇప్పించినందుకు. కోన గారు, ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ప్రచారం ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా, ప్రచారం లేకుంటే సినిమా లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. మీరు ఈ సినిమాకు చేసిన ప్రచారం ఎంత గొప్పగా ఉందంటే సినిమా చరిత్రలో ప్రచారానికి ఇది ఒక ఉదాహరణలాగా ఉంది. అయితే ఒకటి ప్రచారం ఎంత చేసినా కూడా సినిమా చేరువవుతుంది, కానీ అందులో ప్రతిభా నైపుణ్యాలు ఉంటేనే సినిమా గొప్పగా ఉంటుంది. అందులో ఈ సినిమాలో ఆ ప్రతిభా నైపుణ్యాలకు ఎలాంటి కొదవలేదు. తప్పకుండా ఈ సినిమా మరొక మైలురాయి అవుతుంది. వాళ్ళ చరిత్రలో, మీ చరిత్రలో కూడా మైలురాయి అవుతుంది. మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా అభినందిస్తూ, సినిమాలో తమ్ముడు 3 పాటలు రాశారు, నేను కూడా మంచి పాటలు 3 రాశాను. అందులో అంటే నా శైలికి భిన్నంగా రాసిన పాట తిప్పుకుంటున్నావు, అది చాలా ఆదరణ పొందుతుంది. సినిమాకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనడంలో నాకెంతో ఆనందంగా అనిపిస్తోంది. కళ్ళే ఎగరేస్తుంటావు, అంతలో పళ్ళే నోరుతూ ఉంటావు, అల్లరి చేస్తూ ఉంటావు, ఇంతలో చల్లని మాటలు చెబుతావు, అందరికంటే సిన్ని మొల్లిలా అలిగే నువ్వు కూసుంటావు, సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావు, ఎన్నో ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి తిప్పుకుంటానవు నన్నే నీ చుట్టూ తిప్పుకుంటానవు, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ బాగబోతు లెక్క తిప్పుకుంటానవు నన్నే నీ వెనక తిప్పేసుకుంటానవు. తర్వాత ఇందులో రామ్ మీరియల్ గారు పాడిన పాట కూడా నాకు చాలా ఇష్టం. అందులో లొందాలున్నా బొందాలున్నా నేనే వెళ్ళే సడకు, ముందారికే పోతుంటాను రానే రాదు పరకు, ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు గడికొక్క జరుకు, చచ్చిపోయే కర్మేం లేదు చేసుకుందాం వరకు, రాజమ్మో ఇడిసిపోయిందిరో రాజమ్మో పొడిసిపోయిందిరో, నన్నింకా మరిసిపోయిందిరో, నా గుండె ఇరిసిపోయిందిరో. రాజమ్మ పోతే వాళ్ళ జేజమ్మ అనుకునే రోజుల్లో రాజమ్మనే ఎందుకు కావాలనుకున్నారో ఈ సినిమాలోని ఆ గాఢత చెప్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, మీకు మరింత గొప్ప భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా అసలు ఫస్ట్ ఆ వీడియోలో ఆ వీడియోలు ఎవరో తీసినవి కావురా, నువ్వే తీసినవి. ఈరోజు తీసుకొని వచ్చారు ఇక్కడికి, అంతే. సో అప్పటి నుంచే యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ అ స్టార్. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎస్ ప్లీజ్ గో అహెడ్. నువ్వు వెయిట్ చేయి, నీవు ఉన్నాయి వీడియోలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, రెస్పెక్టెడ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం అండి. సో ముందుగా కోన వెంకట్ సార్తో మొదలు పెడతాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేది చాలా చాలా చిన్న మాట. అంటే కోడ్ తర్వాత కోడ్ చేసేటప్పుడు నాని అన్న ఉన్నదన్న చాలా ధైర్యం ఉండేది సార్. హ్యాపీగా పడుకునే వాళ్ళం సార్. ఆ ప్రమోషన్ టైమ్స్ లేట్ చేసిన కోడ్ అంత రీచ్ అయిన తర్వాత, ఆడియన్స్లోకి అంత రీచ్ అయ్యి, అంటే చందుని జాబ్లీని అంత దగ్గర చేసుకున్న తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయాలని చాలా కంగారు పడుతున్న టైంలో సార్ మీరు ఈ కథను తీసుకురావడం, ఎప్పుడైతే మీరు ఈ సినిమాని తీసుకొని మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు, మీరు ఈ క్రియేషన్స్లో ఉన్నారని తెలిసిన తర్వాత హ్యాపీగా దుప్పటేసుకొని పడుకున్నాను సార్. సార్ మీరు ఈ కథలో ఉన్నారని తెలియగానే ఫస్ట్ ఆ వెంకీ, అదుర్స్ అవన్నీ గుర్తొచ్చాయి సార్. ఆ ధైర్యం వచ్చింది సార్, మీరు ఉన్నారని ఆ నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నాన్నలా చూసుకున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ సార్. అంతే, థ్యాంక్ యూ సార్. అండ్
ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వస్తేనో లేకపోతే ఏదో ప్రొడక్షన్ హౌస్లో ఒక క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుందని ఫీల్ అయ్యేది. నా కోసం ఎంతమంది ఇక్కడ కూర్చున్నారంటే అమ్మో నా వల్ల కావట్లేదు. సార్ విజేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్ సురేష్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ అన్న థ్యాంక్ యూ. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అన్య శ్రీ విష్ణు అన్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సార్ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో సార్. అండ్ వచ్చిన వివి వినాయక్ గారికి, బండ్ల గణేష్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ బాబీ అన్న థ్యాంక్ యూ సో మచ్ బాబీ అన్న. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది చాలా చీప్గా అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఈ సినిమా అనే పిచ్చి నన్ను ఎంతవరకు తీసుకెళ్తుందో అప్పటి వరకు మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం అండి, ఇట్స్ ఎ డ్రీమ్, ఇట్స్ అన్ ఎమోషన్. మార్చ్ 26వ తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మా అమ్మ నాన్నకి, నేను చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, కొరియోగ్రాఫర్స్కి, పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. టైం అయిపోతుంది కాబట్టి అందరి పేరు చెప్పలేకపోతున్నాను. బట్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మార్చ్ 26న బ్యాండ్ మేళం అనే సినిమా రాబోతుంది. ఈ యాదగిరి మిమ్మల్ని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, బాధపడిపిస్తాడు. అన్ని ఫీలింగ్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. బ్యాండ్ మేళం అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచెస్ అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ నాకు కోన వెంకట్ సార్ కాల్ చేశారు, మళ్ళీ ఒక సాంగ్ పాడాలి అని చెప్పి. సరే సార్ తప్పకుండా అని చెప్పి నేను వచ్చి పాడడం జరిగింది. అండ్ ఫస్ట్ విజయ్ బుల్గాని నన్న చెప్పు మేడం అట. సో అన్న నాకు 2014 అన్న 15 ఆ 15లో నా వాయిస్ హై పిచ్ ఉంటుందని చెప్పి ఫస్ట్ తేల్చింది అన్న విజయ్ బుల్గానేనన్న. సో రేలా పాడకముందే నీది నాది ఒకే కథ మూవీలో జిమ్మేదారి కోయిలా అని చెప్పి చాలా హై పిచ్లో పాడించాడు అనమాట ఆ సాంగ్. సో అప్పటి నుంచి వెళ్ళి నాకు అన్న పరిచయము. అన్న మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా అద్భుతంగా చేశాడు. ఈ సాంగ్లో కూడా ప్రతి ఒక్క పాట అన్నీ కూడా అదిరిపోయినాయి. కంగ్రాచులేషన్స్ అన్న అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ పాట పాడి సార్ గురించి చెప్తా. సో 2 లైన్స్ మీ అందరి కోసం. బండు బజాయిస్తూ బాజారా, బండు అయిపోతాము తొందరలా, వైరల్ గ్యాంగ్ మనది ఫ్యూచర్లా, ట్రెండ్ అయిపోవాలా. సో ఈ 2 లైన్స్లోనే మీకు తెలిసిపోతుంది ఈ సాంగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అని. సో యా సార్, కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు ఈ మూవీలో. మీ మూవీస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా బ్లాక్ బస్టర్సే. కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, కోట్తో మిమ్మల్ని అందరినీ కూడా అలరించారు మూవీతో. సో ఈ మూవీతో కూడా బ్యాండ్ మేళం బజాయించిపోతుంది. సో యా కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాసర్ల శ్యామన్న రాశారు ఈ లిరిక్స్. కాసర్ల శ్యామన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, బ్యూటిఫుల్. ఆయన ఏ సాంగ్ రాసినా కూడా అద్రిపోతుంది, అంతే మోత మోగిపోతుంది. అండ్ నేషనల్ అవార్డీ కూడా ఆయన. వాళ్ళందరూ చాలామంది కొన్ని వర్క్ చేస్తూ ఉన్నాను అండ్ వర్క్ చేస్తున్నాను. అండ్ దీప్తక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క వచ్చినందుకు మీరు. అండ్ నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. అండ్ కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి మూవీ ఇచ్చిన నన్ను ఎంకరేజ్ చేసినందుకు. అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కోర్ట్ మూవీ ఇచ్చినందుకు. అండ్ బాబీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది అండ్ రికార్డింగ్ కూడా అంత కంప్లీట్ అయింది, ఫైనల్ మిక్స్ కూడా అయిపోయింది. అండ్ మూవీ కూడా చాలా దాంట్లో ఫన్ ఉంటుంది అండ్ ఒక ఎమోషన్ ఉంటుంది, అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ థ్యాంక్ యూ
శ్రీదేవి థ్యాంక్ యూ, బాగా చేసేవాళ్ళు సినిమా అంతా. అండ్ రోషన్ చాలా బాగా యాక్ట్ చేసావు. ఆర్ఆర్ చూస్తున్నంతసేపు చేస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది నీ యాక్టింగ్ అంతా. లాస్ట్ క్లైమాక్స్ అనేది అంతా చాలా బాగా చేశారు మీ ఇద్దరు. అండ్ శ్రీ విష్ణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ లుకింగ్ ఒక డ్రీమ్ లా ఉంది ఇక్కడ నిలబడి మైక్ పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడడం, గెస్ట్ ముందు మాట్లాడడం అని ఇక చెప్పలేను. నో, ఐఎమ్ స్పీచ్లెస్. అండ్ ఇదంతా ఇంకా చెప్పేసాను కదా, బ్యాండ్ వాళ్ళ గురించి చెప్పాలి. ఇది ఒక ఉగాది పచ్చడిలా ఉంటుందని ఆయన రామ్ నవమికి రిలీజ్ అవుతుంది. బట్ కంపల్సరీ అన్ని నవరసాలు ఉన్నాయి దాంట్లో. కంపల్సరీ ట్రైన్ ఒక నిమిషం, ఒకటి ఆస్కార్ అవార్డ్స్ చూసావా మొన్న? బెల్ మోగుతుంది అక్కడ. ప్రిపేర్ అవుతున్నాం మనం ఆస్కర్స్. ఓకే. చంద్రబాబు గారు చూడు ఆస్కర్స్ దగ్గర, మనకు తెలుసు కదా. సరే, కంపల్సరీ 26 మార్చిన బ్యాండ్ మేడం తప్పకుండా చూడండి, మిస్ చేయకండి థియేటర్స్. నా కోసం అన్న చూడండి. చూస్తారు పక్క వాళ్ళకి ఇచ్చే ఇవ్వు. వెల్కమ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దే పేడ్ నో. నువ్వు మాట్లాడరా నా గురించి ఎందుకు, కానీ నీతో చేసిన వాళ్ళ గురించి చెప్పు. ఓకే, మనం ఇవన్నీ క్లాస్లో మాట్లాడుకుందాం రా. అంటే సగమే కొట్టారు, మొత్తం కొడితే మొత్తం చెప్పేసి. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నిన్నే సినిమా చూడడం జరిగింది, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా చాలా బాగా వచ్చిందండి సినిమా. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి. సో మీ పేరెంట్స్ ఎక్కడో పని చేసుకొని వస్తారు. సో వాళ్ళకి థెరపీ ఏంటంటే ఒక సినిమానే, ఒక ఎంటర్టైన్మెంటే. సో మీ పేరెంట్స్ని తీసుకొని సినిమాకి వెళ్ళండి, ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. ఈ సినిమా చూశాక చాలా మంచి సినిమాకి తీసుకెళ్లారు అని మీ పేరెంట్స్ అంటారు. అండ్ కమింగ్ టు రోషన్ అండ్ శ్రీదేవి, రోషన్ మాయా, అసలు చాలా ఎమోషనల్ అయ్యా నీ పర్ఫార్మెన్స్ చూసి. చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూశాక. సో చాలా హ్యాపీగా ఉంది బేసిక్గా. రాజమ్మ, నువ్వు రాజమ్మగానే యాక్టింగ్ ఆ క్యారెక్టర్కి నాకు అనిపించింది. చాలా మంచి వాళ్ళు ఇద్దరు. సో క్యూట్గా ఉంటారు చూడడానికి, మీ అదే క్యూట్నెస్ మీకు కనిపిస్తుంది. సో డైరెక్టర్ సతీష్ అన్న, శివన్న అండ్ కోనా సార్, మీ వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఒక త్రిమూర్తుల్లాగా మా అందరికీ సపోర్ట్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇదంతా ఇండస్ట్రీని చాలా దగ్గర నుంచి చూపించారు మీరు. అండ్ విజయ్ అన్న, క్లైమాక్స్ బీజియం అయితే మీరు, ఆ క్లైమాక్స్ బీజియం అయితే మీరు చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు. అండ్ బోస్ గారు సార్, ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను సార్. సార్ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ రాజమ్మ పాటలు కానీ ఇవన్నీ చాలా బాగా రాశారు సార్, చాలా బాగా అనిపించింది మనస్ఫూర్తిగా. అండ్ మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, విజయ్ గారు కానీ, యోగిత గారు కానీ, ఇంకా చేసిన ప్రతి ఒక్కరు, సాయి కుమార్ గారు కానీ, అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 26న సినిమా వస్తుంది. శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుందండి. ఆ హనుమంతుడు మా వెనుకున్నాడని నమ్ముతున్నాము. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విహాన్ చేసింది ఫస్ట్ సినిమా అయినా సరే ఆల్మోస్ట్ ఒక 10 సినిమాల అనుభవంతో మాట్లాడాడు. అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసావు కదా. పక్కకు ఆయనకి తర్వాత చెప్తాడా? మాట్లాడితే కొద్ది ధైర్యం వచ్చింది ఇంకా. ఓకే, అందరికీ నమస్కారం. అలా వెనకుండి ప్రోత్సహించే ఒక ఫ్రెండ్ ఉండాలి మనకి ఎప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఇంకా చాలామంది రాలేదు, వాళ్ళు రాకముందే కాళ్ళు దొరుకుతాయి. లూజ్ ప్యాంట్ కాబట్టి కనబట్టలేవు. అక్కడ అలా సూరకంగా పోయివేస్తుంది. అంటే సినిమా గురించి మాట్లాడతా అంటే మా కోన సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అంటే కొత్త వాళ్ళం కదా, మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ అయ్యారు సార్ మీరు. ఇంకా మా సతీష్ అన్న, ఆయన మమ్మల్ని చూసుకుపోయి ఉంటే మేము అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. శివన్న, అలాగే మా కో డైరెక్టర్ రాజ్ కుమార్, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా సతీష్, ముత్యాల, డిఓపి సార్, విజయ్ అన్న, చంద్రబోస్ గారు,
సార్ సార్ విజయేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు బ్లెస్ చేసినందుకు. రోషన్ గురించి చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత చూసిన తర్వాత కాదు, చేస్తున్నప్పుడు కూడా మామ నేను అది పర్సనల్గా తీసుకోకు, నిజంగా నా మనసులో మాట చెప్తున్నాను. బన్నీ గారికి ఆర్య ఎలానో నీకు బ్యాండ్ మేళం అలాగా నేను 100% నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఇంకా సిరి నీ గురించి చెప్పాలంటే ఇంకో జనరేషన్ వస్తుంది కదా, మమ్మల్ని జనరేషన్ కాదు సారీ జనరేషన్ కాదక్క అంటే ఇంకా కొత్త యాక్టర్స్ వస్తారు కదా, వాళ్ళని నిన్ను ఆదర్శంగా తీసుకొని వస్తారని నేను నమ్ముతున్నాను. అంత పర్ఫార్మెన్స్ చేసావు నిజంగా, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కృషిక నా పేరు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండి. నేను ఇక్కడ ఉండడానికి ఐ థింక్ మేజర్ రీజన్ కోనా గారు అండ్ సతీష్ గారు. కోనా గారు యూఆర్ లైక్ ద బెంచ్ మార్క్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ ఎగ్జిక్యూషన్. అండ్ ప్లస్ ఏంటంటే సరస్వతి పుత్రులు మీరు. మీలాంటి వాళ్ళతో నా డెబ్యూ అవ్వడం ఈ ఇండస్ట్రీలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అండ్ సతీష్ గారు మీ వల్లే నేను ఈ మూవీకి వచ్చింది. చూసిన వెంటనే ఓకే చెప్పారు. ఐ నెవర్ న్యూ దట్, చాలా విన్నాను లోపలికి రావడం అది కష్టం అది ఇది అని చెప్పేసి, కానీ అంత ఈజీగా చేసింది ప్రాసెస్ మీరే కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సార్ రాజు సార్, యు ఆర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ సార్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ యాక్సెసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ టీమ్ సార్. రోషన్ అండ్ శ్రీదేవి అండ్ విజయ్ బుల్గాని గారు, మీ ముగ్గురిని నేను కోర్టులో చూసి అరే భలే ఉన్నారే పిల్లలు, భలే ఉన్నారే ముద్దుగా అనుకున్నా. అసలు బుల్గాని గారు భలే చూపించారు. మీతోనే చేయడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంత కొత్తగా చూస్తారంటే ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. I always wanted to see your face and it's very happy seeing your face today because I've always seen you as I'm so happy to see you today. I always like seeing females in such positions. Sir, మీరు మహా గురువులు sir. I never thought I'll actually see you in person. Vijendra sir, it's very happy, like it's a blessing for me to see you here today sir. And we need your blessing sir. And Bandla Ganesh sir, Chandrabose sir, like బండ్ల గణేష్ గారు మీ ఆ మూవీ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మోనోలాగ్ మూవీ ఉంటుంది కదా, 1.5 hour మూవీ, అక్కడి నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ యూ. అండ్ యాక్టింగ్ ఒక్కరే చేసినా ఇరగొట్టేశారు. అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ సార్. చంద్రబోస్ సార్, లైక్ ఎ లెజెండ్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. We all need your blessings. Yeah, thank you so much. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కొత్తగా కనపడతారు కానీ నటనలో ఎవరు కొత్త కాదండి. అద్భుతంగా చేశారు. ఎంతో గొప్ప రచయితలు, గొప్ప నిర్మాతలు, వీళ్ళందరి నుంచి ఎంతో నేర్చుకొని ఈ సినిమా మా అందరికీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విజయ్ గారు సంగీత దర్శకులు, చంద్రబోస్ గారు, కాసల శ్యామ్ గారు, ఇలా బండ్ల గణేష్ గారు, పెద్దలు వినాయక్ గారు, బాబీ గారు, గురుతుల్యులు విజేంద్ర ప్రసాద్ గారు, ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని, ఈ సినిమా మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ కోనా సార్. నేను సినిమాలు చేయడం స్టార్ట్ చేసి ఒక 4 ఏళ్ళు అయింది సార్. బ్యాండ్ మేళంకి ముందు, బ్యాండ్ మేళం సినిమా తర్వాత అనే స్థితి ఖచ్చితంగా నాకు ఉంటుందని నమ్మకంతో ఈ సినిమా ముందుకు పెడుతుందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ ఎస్ యోగిత. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు యోగిత. ఒక 18 ఏళ్ళకు పైగానే నేను న్యూస్ ప్రజెంటింగ్ చేస్తున్నాను. సో ముందుగా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు విజేంద్ర ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వినాయక్ సార్, బండ్ల గణేష్ గారు, మిమ్మల్ని చాలాసార్లు ఇంటర్వ్యూ అడిగాను, ఇవ్వలేదు. బాబీ సార్, థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు మూవీకి, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ బుల్గాని గారు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మీరు చంద్రబోస్ సార్ చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ విజయ్ బుల్గాని సార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేనేమి కొత్తగా చెప్పడం కాదు కానీ నాకు నచ్చింది పర్సనల్లీ, యాజ్ ఆడియన్గా నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి మ్యామ్ ఫర్ కమింగ్.
మొట్టమొదటిగా కోన వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి శ్యామల అనేటువంటి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దానికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. నిన్న ప్రివ్యూ చూశాను, అసలు నన్ను నేనేనా అని నమ్మలేకపోయాను. ముఖ్యంగా రోషన్ సిరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్. దే ఆర్ సో క్యూట్ యాక్చువల్లీ. నిజంగా కొడుకు లాంటి ఒక ఫీల్ ఇచ్చేసాడు రోషన్ నాకు. నా కొడుకు లేని లోటు తీర్చేశాడు. నాకు ఒక పాప అండ్ సిరి మేనకోడలు ఈ సినిమాలో. అండ్ సతీష్ జవాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి నన్ను యాక్సెప్ట్ చేసి తీసుకున్నందుకు. సో ఫస్ట్ టైం యాక్టింగ్ అనగానే చాలా భయపడ్డాను, కానీ అందరూ చాలా వెల్కమింగ్గా ఉన్నారు. నాకు చాలా భయపడ్డాను, కానీ సినిమా మొత్తం అయ్యే టైం కల్లా భయం అంతా పోగొట్టేశారు అందరూ కలిసి. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా అంతా చూసిన తర్వాత. నాకు ఫస్ట్ టైం ఇంత స్క్రీన్ స్పేస్ ఇచ్చారు, నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చారు కోన వెంకట్ సార్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా చాలా చాలా బాగా చేశారు. శ్రీరామనవమికి ఆ రాముల వారి ఆశీస్సులతో సినిమా రాబోతోంది. మరి సీతమ్మ వారికి అగ్ని పరీక్ష ఎలాగైతే ఆ రాముడు పెట్టాడో, మన యాదగిరి రాజమ్మకి ప్రేమ పరీక్ష పెడితే చాలా బాగా నెగ్గి చూపించింది ప్రేమలో ఈ సినిమాలో. అండ్ ఆ వానర సైన్యంతో చాలా బాగా వచ్చింది సినిమా. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చారు. అండ్ మన టీనేజర్స్కి కూడా కావాల్సినటువంటి కామెడీ ఉంది, ఫ్యామిలీకి కావాల్సినటువంటి కామెడీ, ఎమోషన్ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. ఫస్ట్ టైం మీ ముందుకు వస్తున్నాను శ్యామల అనే క్యారెక్టర్ ద్వారా. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి గోపరాజ్ విజయ్ సార్కి. థ్యాంక్స్ ఫర్ ద టిప్ సార్ యాక్టింగ్ టైంలో. అండ్ సాయి కుమార్ సార్కి బిగ్ థ్యాంక్స్. ఆయన కాంబినేషన్లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు చెల్లెలుగా చేశాను ఈ సినిమాలో. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి, కొత్త కదా టెన్షన్. థ్యాంక్ యూ. మీకు కెమెరా కొత్త కాదు, మైక్ కొత్త కాదు, కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త అంతే. ఎస్ శాంతి గారు. ముందుగా అతిరథ మహారాజులందరికీ నా నమస్కారం అండి, పేరు పేరున నమస్కారము. నాకు చాలా నర్వస్గా ఉంది ఇంతమంది ముందు మాట్లాడడానికి. అంటే ఇంతకుముందు మాట్లాడాను, కానీ సార్ రియల్లీ గ్లాడ్ మీ ముందు. ఇట్స్ అ ప్లెజర్ మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, ఇందులో మా డైరెక్టర్ గారు నన్ను ఫస్ట్ అడిగింది, ఫస్ట్ డే వెళ్ళగానే, మేడం మీరు తెలంగాణ మాట్లాడతారా అని అడిగారు మా సతీష్ గారు. ట్రై చేస్తాను సార్ అన్నాను. బట్ ఆల్మోస్ట్ లైక్ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా, నాకు కొంచెం స్లాంగ్ రాలేదు సార్, ట్రై చేస్తూనే ఉన్నాను అని. ఫైనల్గా నేర్చుకోలేకపోయాను, కానీ మేనేజ్ చేశానని అనుకుంటున్నాను సార్. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ముఖ్యంగా నేను ఈ టైంలో చెప్పవలసింది, కోనా సార్ నన్ను నమ్మి నాకు అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ నేను ఆయనవి 2 సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, అలాగే అన్ని మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయగలుగుతున్నాను. అండ్ ఇట్స్ బీన్ లైక్ నేను చాలా 3-4 years బ్యాకే నేను స్టార్ట్ చేశాను యాక్టింగ్ అనేది. ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్, బట్ సమ్హౌ మీరు అందరూ నన్ను బ్లెస్ చేశారు. మేబీ మా నాన్న బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయో ఏమో తెలియదు, ఐ థింక్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎవ్రీ టైం నేను ఆయన గుర్తు చేసుకోకుండా స్టేజ్ మీద నేను ఐ కాంట్ మూవ్ ఫార్వర్డ్. ఇంకొక మాట ఎక్కువ తీసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. గుర్తుపట్టలేదు అనుకున్నాను, గుర్తుపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏవిఎస్ గారు అమ్మాయిని సార్, అందుకే సో థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ అందరి ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ నాకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోషన్, ఐ మస్ట్ సే యూ నెయిల్డ్ ఇట్. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను, యూ లైక్ ఇట్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ శ్రీదేవి, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. నాకు నేను మీ ఇద్దరి కోసమే నేను పరిగెత్తుకుంటూ వచ్చింది సినిమా చూడడానికి. అండ్ లైక్ యూ టూ వర్ వెరీ బ్యూటిఫుల్. సతీష్ గారు ఎక్సలెంట్గా ఉంది. మీరు అసలు నర్వస్ ఫీల్ అవ్వక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. సో ఇట్స్ అ హిట్. సో మీరు రాసి పెట్టుకోవచ్చు, మీ ఫస్ట్ మూవీ టు బి అ బ్లాక్ బస్టర్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఇందులో ప్రతి ఒక్కళ్ళకి, ఇందులో చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అండ్ దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్. సో అందరూ దీని సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు, చెయ్యాలని కూడా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
శాంతి గారు, సో నైస్ టు రిమెంబర్ ఏవిఎస్ గారు. కొంతమంది పెద్దలు ఇక్కడికి విచ్చేయడం, ఈ బ్యాండ్ మేళ ఉన్న ప్రాజెక్ట్ని, ఈ మూవీని ప్రమోట్ చేయడం. మరి మార్చి 26ని ఈ మూవీ అన్ని థియేటర్లో రిలీజ్ అయ్యి తప్పనిసరిగా సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టుకుని, మరి మన కోన గారికి ఉన్న, అంటే ఆయన ఎంతో శ్రమపడి ఈ సినిమాని ఒక మంచి సక్సెస్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఈ సినిమా రంగంలో కొన్ని వందల మందికి, వేల మందికి ఆయన ఉపాధి కల్పించే విధంగా మరిన్ని సినిమాలు నిర్మించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పేసి అని ఆశిస్తూ, యాక్చువల్గా విజన్ వివికే సంస్థ ఎన్నో ఈవెంట్స్కి మరి ఒక టైటిల్ స్పాన్సర్గా ఒక మెయిన్ ప్రెజెంటేషన్స్లో ఉంటూ ముందుకెళ్తుంది. అయితే మాది బేసికల్గా రియల్ ఎస్టేట్ అయినప్పటికీ యాక్చువల్ ఎవరన్నా మంచి వ్యక్తులు ఉన్నప్పుడు వారితో కలిసి స్నేహం చేసేటప్పుడు వారిని ఎంకరేజ్ చేయడం మెయిన్ ప్రాధాన్యంగా మేము తీసుకోవడం జరిగింది. ఇందాక వెంకట్ గారి గురించి వి వినాయక్ గారు చెప్పినప్పుడు అది 100% నిజమండి. ఇంకేదంటే జస్ట్ నాకు 15 days బ్యాకే ఆల్రెడీ వెంకట్ గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన్ని జస్ట్ కొద్ది నిమిషాల కిందే ఇక్కడ ఆయన డైరెక్ట్గా చూడడం జరిగింది. ఏంటంటే ఎంతైనా ఒక సొంత ఏరియా అనేసరికి ఒక సెల్ఫ్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫీలింగ్లోనే మరి కోన వెంకట్ గారు మా కాకినాడ వాస్తవుడు అయితే మరి మాది కూడా అదే ఊరు అవడంతో ఫోన్లో మాట్లాడుకుని, సో ఇలాగ మా శ్రేయ మీడియా ద్వారా ఎలా అనేసరికి ఓకే శ్రేయ మీడియా అనేసరికి మాకు తెలిసిందని చెప్పేసి అని తప్పనిసరిగా నేను ఎదురొచ్చి, అంటే ఎవరన్నా అంటే ఏదన్నా ప్రమోషన్స్ హాస్పిటల్లో మీరు స్పాన్సర్గా వస్తారంటారు. కానీ ఈ మూవీకి ఇంచేదంటే మా చిట్టు తల్లి మా శ్రీదేవి ఉంది కాబట్టి, ఇంచేతే మా ఊరు అమ్మాయి, మా ఏరియా అమ్మాయి, తప్పనిసరిగా చిట్టు తల్లి యాక్షన్ని మనం గుర్తించుకుని ఆమె తప్పనిసరిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనే ఉద్దేశంతో జస్ట్ నాకు లాస్ట్ 1 week బ్యాక్ మాది ఒక సంస్థ నుంచి ఒక చిన్న ప్రమోషన్ ఉంటే బాబు కలిసింది. సో ఆమె టాలెంట్ని కంపల్సరీగా నేను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేనే ఎదురొచ్చి సార్ స్పాన్సర్గా నన్ను తీసుకుంటారా అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని కోన వెంకట గారి తాలూకు గొప్పతనం. ఇదేంటి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున ఎక్కడన్నా ఏదైనా స్పాన్సర్ కావాలని అంటే 10 సార్లు అడిగించుకుని వాళ్ళతో చెప్పించుకుని వాళ్ళ వచ్చే పరిస్థితి, అడిగిన ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండే పరిస్థితి. కానీ అలాంటిది ఏంటంటే కోన వెంకట గారి మనస్తత్వం కానీ, ఈరోజు మా చిట్టు తల్లి శ్రీదేవి విషయంలో కానీ, అలాగే రోషన్ నిజంగా ఇందాక బండ్ల గణేష్ గారు అబ్బాయిని పిలిచి మరి ఇలాంటి కొడుకు నాకు ఉంటే బాగుండని చెప్పేసి ఉంటే, అది ఒక బండ్ల గణేష్ గారు అంటే ఒక్కరు ఆలోచన నేను అనుకోను. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి తల్లిదండ్రుల ఆలోచన రోషన్ లాంటి కొడుకు నాకు ఉంటే బాగుంటుందని చెప్పేసి అని అలాంటి ఆలోచనని ఈ రెండో మూవీతో అబ్బాయి అందరికీ ప్రజలందరికీ కూడా మరి కల్పిస్తున్నాడు. సో అలాంటి రోషన్కి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నీకు నిజంగా బెటర్ ఫ్యూచర్ ఉందమ్మా, అందులో డౌట్ లేదు. మరి ఆల్రెడీ ఆ సార్ దీవించారు, నానికే నాని అవుతావు అని చెప్పేసి. అది ఖచ్చితంగా నీకు ఆ కళ ఉంది, ఉన్నతమైన స్థాయికి ఎదుగుతావు. నీకు తప్పసరించంటే ఈ సినిమాలో నేను చూస్తానండి కొన్ని రీల్స్, అటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు, ఇటు వాడపల్లి వెళ్ళి అక్కడ దర్శనాలు, ఎన్నో టెంపుల్లు తిరిగి మరి ఎంతోమంది దేవుళ్ళ ఆశీర్వాదాలు పొంది ఈరోజు ఈ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ చేసుకుంటూ రేపు మార్చి 26ని తెలంగాణ అండ్ ఆంధ్ర, అంటే అంతేకాదు యాక్చువల్గా మన మూవీ ఎక్కడెక్కడైతే రిలీజ్ అవుతుందో అన్ని థియేటర్లో కూడా వండర్ఫుల్ కలెక్షన్స్ రాబట్టి మీరు తప్పనిసరిగా ఈ హీరోయిన్లు అంటే మీరు సెకండ్ మూవీ అనుకుంటా ఇది, ఈ రెండో మూవీ కూడా అంతకు మించిన హిట్ వచ్చి మీ అందరికీ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆగ్రహిస్తూ సో మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ, మరి వెంకట గారికి వీలైతే నెక్స్ట్ మూవీకి మరి వారితో కలిపి నేను ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను విత్ యువర్ సపోర్ట్ అండ్ పర్మిషన్. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, తప్పనిసరిగా భగవంతుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. ఈ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతులు మీరు సంపాదిస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇంకేంటి రేపు నుంచి బిజీ ప్రొడ్యూసర్ అయిపోతారు, బహుశా మాకు అవకాశాలు ఇస్తారో లేదో కూడా తక్కువే. సో థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ టోటల్ టీమ్ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే క్షమించాలి డయాస్ నాకు తెలిసిన పెద్దలు చాలామంది ఉన్నారు. సో మీరందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే మనందరం వచ్చింది ఒకటే ఆలోచన, సో వారి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ హీరో హీరోయిన్లు ఉన్న వాళ్ళ టాలెంట్ని గుర్తించి వచ్చాము, సో వారికి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి సరే మరొకసారి దీవించుకుంటూ సో సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. త్వరలోనే మీరు
గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. బ్యాండ్ మేళం సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ గెస్ట్గా వచ్చానన్నది అయితే అబద్ధం. నేను గెస్ట్గా రాలేదు. ఇది నా సినిమా, ఏదో ఓన్ ఫీలింగ్, సొంత సినిమా అనే ఫీలింగ్తో వచ్చా. చందు, జాబిలి ఎప్పటికీ వీళ్ళ సొంత పేర్లతో పిలవలేను నేను. ఇంకా లైఫ్ లాంగ్ అది అలా ఉండిపోద్ది. సారీ ఫర్ దట్. నా చందు, నా జాబిలి ఒక సొంత ఫీలింగ్ అంతే అది. వీళ్ళిద్దరూ యాక్టర్స్గా ఉంటే డైరెక్టర్కి వచ్చే ఒక కాన్ఫిడెన్స్, ఒక డెబ్యూ డైరెక్టర్గా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. చందు, జాబిలి వీళ్ళిద్దరు అంటే కోర్ట్ షూట్ చేస్తున్నప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేసిన వెరీ సెకండ్ డే రోజు జాబిలికి రోహిణి గారు, సీతారత్నం రోహిణి గారికి మధ్య ఒక ఇంటెన్స్ ఎమోషనల్ సీన్. అంటే ఆ రూమ్లో ఏం జరగలేదమ్మా అని చెప్పే సీన్ ఉంటుంది, తిని ఏడవడం. అది షూట్ స్టార్ట్ చేసి సెకండ్ డే షూట్ చేసాం. ఆ సెకండ్ డే రోజు అలాంటి సీన్ షూట్ చేయాలనే కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి రావాలంటే యాక్టర్స్ నుంచి అది రావాలి. ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి ఇవ్వగలిగిన యాక్టర్స్ వీళ్ళు. రోషన్ అయితే అసలు కోర్టులో ద ఫస్ట్ షాట్ వి షాట్ ఆన్ రోషన్ ఈజ్ పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి కాళ్ళ మీద లాఠీతో కొట్టే సీన్ చేసాం ఫస్ట్ కోర్టులో. అండ్ అది నిజమైన లాఠీ, వీడు నిజంగా డబ్బులు తిన్నాడు. కొంచెం బ్లడ్ కూడా వచ్చింది, సారీ. ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే డైరెక్టర్లకు వచ్చే కంఫర్ట్, కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. అండ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది కూడా స్క్రీన్ మీద. అండ్ నౌ వీఆర్ విట్నెసింగ్ ఇట్. కమింగ్ టు బ్యాండ్ మేళం, కోనా గారు, సార్ కోనా వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ బ్యాండ్ మేళం హ్యాపెన్. అంటే కోర్టు తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఏమైపోతారు. యాక్చువల్లీ ఇందాక సుమగారు అడిగినప్పుడు చదువుకోవాలా అవసరం లేదా, టాలెంట్ ఉంటే సరిపోద్దా, ఆ క్వశ్చన్కి కోర్టు అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరికి ఏం చెప్తామంటే, అందరూ టీం అంతా, మీరు ఫస్ట్ కనపడద్దు, డిసపియర్ అయిపోండి, సినిమాలు మర్చిపోండి, ఓ 3-4 ఏళ్ళు వెళ్ళిపోయి ఓ మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుకోండి ఫస్ట్. అంటే కాలేజ్కి వెళ్తే పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు, కానీ ఫస్ట్ కాలేజ్ చాలా నేర్పిస్తుంది, ఒక లైఫ్ నేర్పిస్తుంది కాలేజ్. మీరు వెళ్ళి ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ లైఫ్ని మిస్ అవ్వద్దు. మీరు ఈ ఏజ్లో యాక్టింగ్లో ఉండిపోతే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ మిస్ అయిపోతారు, గో టు కాలేజ్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇది వెళ్ళలేదు, మా మాట వినలేదు అనుకోండి, అది వేరే విషయం. వింటే బ్యాండ్ మేళం రాదు. సో వినకపోయినందుకు థ్యాంక్స్. అట్లా కాలేజ్ లైఫ్ లాంటివి ఏవో కొన్ని మిస్ అయినా కూడా సినిమా చాలా నేర్పించింది మీకు. మీరు నేర్చుకుంటున్నారు సినిమాతో, అది మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇందులో చాలామంది ఉన్నారు మా కోర్ట్ నుంచి, ఫ్రెండ్స్ బ్యాచ్లో కానీ ఉదయ్, విహాన్, నైస్. అండ్ విజయ్ బ్రో, వద్దు మన గురించి మనం మాట్లాడకూడదు, మీ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకున్నట్టే వద్దు. సో డైరెక్టర్ సతీష్ బ్రో, బ్యాండ్ మేళం మొత్తం మోగిపోవాలి. 26 March 26 బ్యాండ్ మేళం మొగాలి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు నా ఏడుపుకి ఒక మీనింగ్ ఉంది అనిపించిందండి. మీరు కూడా ఉంటే బాగుండేది, కలిసి ఏడ్చేవాళ్ళం. వస్తా 26వ తారీఖున వచ్చి పొద్దున పూజ చేసుకొని ఆ తర్వాత వచ్చి కలిసి ఏడుస్తాం. ధైర్యం వచ్చింది, మీరు వెళ్ళచ్చు. మీ ఆవిడ చూడండి ఎంత అక్కడ ఉంది. హ్యాపీ. అవును, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అంటలు రావడం వల్ల మా సినిమా ఇంకో 4కి రీచ్ అవుద్ది, ఇంకో ఎక్కువ మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మొదలు పెడితే బెక్కం వేణుగోపాల్ గారు నన్ను కోన సార్ దగ్గరికి పంపించారు. థ్యాంక్ యూ సార్, మీ వల్లే నేను కోన సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన సింగిల్ సీటింగ్లో ఈ స్టోరీ ఓకే అయిపోయిందండి. అప్పటి నుంచి ఇక్కడ వరకు కోన సార్ ఎంత సపోర్ట్ చేశారంటే అది నేను మాటలు చెప్పలేను. థ్యాంక్ యూ సార్. రోషన్ అండ్ శ్రీదేవి ఖచ్చితంగా మీరు ఇద్దరు ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ కాబోతున్నారు. అది సినిమా నాకు యాక్షన్ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు సార్, మీతో సాంగ్ సిట్టింగ్లో కూర్చొని సాంగ్ రాయించుకోవడం అనేది అది అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సార్, మీరు రాసిన రాజమ్మ సాంగ్ కానీ పల్లెల్లోని సందలోని సాంగ్ కానీ అవి ఎంత ఇష్టం అండి సార్. మీరు జస్ట్ అది ఏంటో సార్ అర్థం కాదు, అలా ఇలా తిరుగుతారు, సాంగ్ రాసిస్తారు. సూపర్ సార్, నాకైతే చాలా ఎంజాయ్ చేశాను మీతో పాటు కూర్చొని రాయడం. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన మంగ్లీ సాంగ్ కానీ
సునీత గారు పాడిన సాంగ్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. విజయబుల్ కానీ థ్యాంక్ యూ. మీరు అసలు ఎప్పుడు కాకినాడ వదిలి రారు, కానీ మ్యూజిక్ మాత్రం అద్దరగొట్టారు సార్. నిన్న మొత్తం అంతా ఎమోషనల్ సీన్ క్లైమాక్స్లో చూసిన తర్వాత చాలామంది ఏడ్చారు. అందరూ వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. నాకు కాదండి విజయ్కి చెప్పండి, ఎందుకంటే మ్యూజిక్ ఇంటే చాలా ఏడ్ చేస్తాం మనం, అంత బట్టి మ్యూజిక్ ఇచ్చారని చెప్పానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జనరల్గా రేపు ఏం జరుగుద్ది అనేది మనం ఈరోజు చెప్పలేమండి, కానీ ఆడియన్స్ రేపు థియేటర్కి వెళ్ళి క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ క్లైమాక్స్ నడుస్తున్నంతసేపు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమా తీసింది ఎవడరా అని ఒక డౌట్ వస్తుందండి మీకు. అప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి. నా పేరు సతీష్ జవాజీ అండి, అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఇంకా ఒక స్పెషల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి, సురేష్ బాబు గారికి. సార్, ఆయన సినిమా చూసి వెంటనే అసలు ఫోన్ చేసి పిలిపించారు. అసలు నాకు అసలు గ్రేట్ థింగ్ సార్. అసలు నేను ఆ రోజు జీవితంలో నేను మర్చిపోలేను అలాంటి రోజు. ఎందుకంటే అసలు మీరు ఒక లెజెండ్. ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది అంటే నేను ఫస్ట్ నమ్మలేకపోయాను. వచ్చిన తర్వాత భయపడక బాబు, మెచ్చుకోవడానికి పిలిచాను నేను అన్న తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది సార్. చాలామంది కష్టపడ్డారు సార్ ఈ సినిమా కోసం. అందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను, కానీ అందరికీ థ్యాంక్ యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ నందన, శ్రావణి, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చ్ 26 రోజు శ్రీరామనవమి రోజు సినిమా వస్తుంది, చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.